ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తాను స్థాపించిన జనసేన పార్టీ గురించి మాట్లాడుకున్నట్టు చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. మరోవైపు ఆయన గురించి మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ చాలామంది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. రాబోయే రోజుల్లో అంటే 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పెద్దిరెడ్డి గారు. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పలు రకాల సినిమా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటీవలే హరిహర వీరములు సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే ఓజీ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్-ఇండియా స్థాయిలో అదిరిపే లెవెల్లో రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే.